హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరత్ నందం. ఈరోజు నేను ఒక బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. అది చికెన్ బిర్యానీ దమ్ స్టైల్లో, కానీ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా బడ్జెట్లో మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ తోటే ఇప్పుడు సడన్గా ఉన్న గెస్ట్లు వచ్చినప్పుడు వెంటనే చేయాలన్నా కూడా చేసే విధంగా చాలా ఈజీగా సింపుల్గా బ్యాచులర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో చేసుకునేలాగా చాలా టేస్టీగా వండర్ఫుల్ టేస్ట్ వస్తుంది. అది ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ బిర్యానీ రెసిపీ. కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్ 4, టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ ఇట్లా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుంటే ఈవెన్ కుకింగ్కి బాగుంటుంది. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 8 టేబుల్ స్పూన్స్ దాకా పోసాను నేను. ఒక 150 ml అనుకోండి. ఒక 7 to 8 లవంగాలు వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అలాగే ఒక 3 దాల్చిన చెక్క వేయండి. అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అట్లా చిట్టపెట్టలాడిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇట్లా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి దోరగా వేగనివ్వాలి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగేలా చేసుకోవాలి. కొంచెం ఇప్పుడే మనం ఒక టీ స్పూన్ పసుపు మంచి రంగు వస్తుంది. మంచి టర్మరిక్ పౌడర్ కళగా ఉంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా. అండ్ అలాగే ఇప్పుడే ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఉల్లిపాయలు ఉన్న మాయిశ్చరైజర్ అంతా తీసుకొని త్వరగా వేగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. త్వరగా వేగిపోతాయి ఉప్పు వేస్తే. ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు అవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇంకా మంచిది, స్పీడ్గా అవుతుంది. జాగ్రత్తగా దగ్గరుండి కలిపెడుతూ ఉండండి, లేకపోతే అడగంటిపోతే మొత్తానికే మోసం, టేస్ట్ మొత్తం మారిపోద్ది. మీ ఇష్టం మరి. చూసారుగా, ఇట్లా వేగాలన్నమాట. అవి కొంచెం వేగ లోపల మనం ఈ లోపల ఇక్కడ అన్నం వండుకోవడానికి కొంచెం మెసరు రెడీ చేసుకున్నాం. 1 కిలో చికెన్కి నేను 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగానే పోయండి, పర్వాలేదు. ఒక గిన్నెలో ఒక 75% వాటర్ పోసి బాగా ఆ నీళ్లు మరిగేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ 1 కిలో రైస్ని, ఇది మామూలు మన సోనా మసూరి బియ్యమేనండి, దాన్ని కడిగి 2 సార్లు కడిగి పక్కన నానబెడుతున్నాను 10 నిమిషాలు. ఇవి బాగా వేగిపోయాగా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్స్. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇది కూడా కొంచెం దగ్గరుండి కొంచెం మంట తగ్గించుకొని మాడకుండా అడగట్టకుండా ఇలా కలిపెడుతూ వేయించుకుంటే బాగుంటుంది, దగ్గరుండి వేయించుకుంటే. ఓకేనా? ఇది కొంచెం వేగనివ్వాలి, పచ్చి వాసన పోయేలాగా. వావ్, మంచి వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఇక్కడే మనకు తెలిసిపోతుంది బిర్యానీ రుచి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాటు. ఇప్పుడు పుదీనా కొంచెం, ఒక బంచ్ ఆఫ్ పుదీనా ఆకులు అలాగా దాంట్లో వేసేసి అవి కూడా కొంచెం వెంటనే మగ్గిపోతాయి. ఇప్పుడు ఆకు ఏదైనా సరే, పుదీనా ఆకు ఏ ఆకైనా సరే వెంటనే మగ్గిపోతుంది. ఈ లోపల మనము టమాటాలు 4 టమాటాలు, కొత్తిమీర ఒక పెద్ద కట్టలో సగం అండి. ఇది కొత్తిమీర ఫ్లేవర్ బాగా తగలాలన్నమాట దీనికి. కొత్తిమీర ఒక సగం కట్ట
దాన్ని కడిగి శుభ్రంగా కొంచెం కట్ చేసి, అలాగే ఆ టమాటాలు 4 టమాటాలు కూడా కొంచెం కట్ చేసి 2 కలిసి గ్రైండ్ చేసి ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇదే మన కొత్తిమీర, టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్. ఇది ఒక ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ ఇప్పుడు నేను చెప్పే ఈ బిర్యానీకి. అంత వెజిటబుల్స్ ద్వారానే వస్తుందన్నమాట మనకి ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా. ఒకసారి టమాటా ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ అన్ని వెజిటబుల్స్ ద్వారా వచ్చిన ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ ఉండవు దీంట్లో. అదే దీని స్పెషాలిటీ. మంచి కలర్ఫుల్ అండ్ మంచి స్మెల్. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. కారం మీ చాయిస్. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేయొచ్చు. నాకైతే కొంచెం మీడియం రేంజ్ ఆఫ్ ఇష్టం. మరీ ఎక్కువ కారం, మరీ తక్కువ కారం ఉన్నా కూడా బిర్యానీకి రుచి రాదు. ప్రస్తుతం అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్, ఒక 4 వేస్తున్నాను. అండ్ దెన్ తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఈ కారం ఎక్కువేనండి. ఇప్పుడు నేను వేసిన కారం కొంచెం కారంగానే ఉంటుంది. ఓకే, బాగా కలిపి మిక్స్ చేసి అవి వేగుతూ ఉండాలి. సన్నని మట్ట మీదనే వేయించండి. ఎట్టి పరిస్థితుల్లో హైలో మాత్రం పెట్టద్దు. మాడితే అస్సలు రుచి టేస్ట్ మారిపోతుంది. ఓకేనా? ఇలా వేగుతూ ఉండాలి. ఇప్పుడు మనం మెయిన్ ఐటెం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. అంతకంటే ముందు అసలు ఇది మ్యారినేషన్ ఎలా చేశాను అనేది ఒక్కసారి అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ముందుగా చికెన్, 1 కిలో చికెన్ ఉంది కదా, ఒక బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఈ చికెన్లో ఇప్పుడు మనం కొన్ని మసాలా యాడ్ చేద్దాం. అవి కూడా మనం ఏమి ఎక్స్ట్రా ఏమి లేవండి. ఒక అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 గ్లాస్, ఇప్పుడు చూస్తున్నారుగా 1 గ్లాస్ చూపిస్తాను, 1 గ్లాస్ పెరుగు, నిమ్మకాయ కూడా పిండేసాను ఇందులోని. కొంచెం 1 నిమ్మకాయ పడుతుంది. నిమ్మకాయ జ్యూస్ ఒక్క నిమ్మకాయ లాగా పిండేసి పెరుగు, బాగా కలపండి. ఇది ఎంత బాగా కలిపితే అంత రుచి వస్తుందన్నమాట. బాగా మసాలా అన్ని పీసెస్కి ఈవెన్గా పట్టేలాగా బాగా కలపాలి. కొంచెం ఈక్వల్గా అది కలపడానికి మనం ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. 1 స్పూన్ ఆయిల్ వేస్తాం. వేసేసి బాగా కలిపేసి దాదాపు ఒక 6 అవర్స్, మినిమం ఒక 6 అవర్స్ పక్కన పెట్టేస్తే ఎంత మ్యారినేషన్ చేస్తే అంత రుచి వస్తుంది. నేనైతే ఇది పొద్దున్న ఒక 6 గంటలకి చేశానండి. బిర్యానీ స్టార్ట్ చేయడం ఒక 11 గంటలు స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. నూనె కూడా పోసేసి దాన్ని మ్యారినేషన్ బాగా కలిపేసి పెట్టేయండి. ఓకేనా? అలా ఒక 6 అవర్స్ బాగా మ్యారినేట్ అయిన చికెన్ వేసేసి బాగా కలిపి మూత పెట్టేయటం. కొంచెం లెంత్ అవుతుంది వీడియో, ఏమనుకోకండి. ఈసారికి మాత్రం బిర్యానీ అంటేనే కొంచెం బాగా నీట్గా చూపించాలి, అన్నీ వివరంగా చెప్పాలన్న ఒక ఉద్దేశంతో పూర్తిగా చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఒక లైక్ వేసుకోండి నచ్చితే. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కొన్ని మేము మా చేతనైనా చేసి పెడుతూ ఉంటాం. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం.
మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దామండి. చికెన్లో ఉన్న నీరంతా ఊరుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మన నీళ్ళు కొంచెం వేడెక్కే లోపల బిర్యానీ ఆకు, బే లీఫ్, పత్తా అంటారు, తేజ్ పత్తా అంటారు, అలాగే కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, ఈ 2 ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు, మీ చాయిస్ అది. దాంతోపాటుగా ఇప్పుడు మెయిన్ కొంచెం ఖచ్చితంగా వేయాల్సినవి అయితే 2 ఉన్నాయండి. అదేంటంటే సాల్ట్, ఆయిల్. అవి వేసేసి బాగా మరగనిద్దాం ఈ వాటర్ని. బాయిలింగ్ పాయింట్లో బాగా మరగనిస్తే మంచిది. నూనె ఎందుకంటే మనకి అన్నము మెతుకు అతుక్కోకుండా పలుగ్గా ఉంటుందన్నమాట. సాల్ట్ మనం తినేటప్పుడు అది రుచి తెలియాలి కదా బిర్యానీ రైస్, అందుకని సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం, కర్రీలో ఉడికేటప్పుడు వేసాం, అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేస్తున్నాం, నో ప్రాబ్లం. అవన్నీ ఈవెన్గా కుక్ అయినప్పుడు మనకి కలిసిపోతాయి. ఇది ఇలాగా బాగా మరగనివ్వండి. టెన్ 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 ఇప్పుడు మన 10 మినిట్స్ తర్వాత చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్ ఉడకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు, అలాగనే కొంచెం బాగా ఉడకనివ్వండి. ముక్క సాఫ్ట్ అవ్వాలి. మ్యారినేషన్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. మసాలా ఇప్పటిదాకా మనం యాడ్ చేసిన మసాలాతో పాటుగా ఆ ముక్క ఉడికితే ఆ మసాలా మొత్తం ముక్కకు పట్టి మంచి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఘాటు తక్కువ, కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేయలేదు, కాకపోతే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసా, కొంచెం ఉప్పు తక్కువ ఉంది, అందుకే యాడ్ చేస్తున్నాను. మీరు యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసేటప్పుడు ఆయిల్తో టేస్ట్ చూడద్దు, కొంచెం గ్రేవీగా తీసుకొని టేస్ట్ చేయండి, తెలిసిపోతుంది. ఏది తక్కువ ఉందో అది యాడ్ చేసుకోవచ్చు. కారం కావాలంటే వేసుకోండి, నాకైతే కారం సరిపోయింది. మీడియం రేంజ్ ఆఫ్ కారం బాగుంది. బాగా మరిగాయి నీళ్ళు, వాటర్. అందులో ఉండే మనం వేసిన జీలకర్ర, పేలీఫ్, ఆయిల్ అన్నీ కూడా మిక్స్ అయ్యి మంచి రంగు కూడా వచ్చింది, లైట్ గ్రీన్ లెమన్ కలర్ లాగా. ఇప్పుడు మనం ఇక్కడ రైస్ యాడ్ చేసేయచ్చు. బాగా నీరు బాగా మరిగింది కాబట్టి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుంది. దగ్గరే ఉండి పట్టించుకోవడం బెటర్. పక్కకి వెళ్ళారా అన్నం సంకట అయిపోతుంది. అందుకని కొంచెం రైస్ వేసిన తర్వాత దగ్గరే ఉండండి. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ లోపలే రైస్ 75% బాయిల్ అయితే చాలు. అంటే ఆ తర్వాత మనం మళ్ళీ దమ్లో ఉడికించాలి కాబట్టి అది ఉడకనివ్వండి. ఒకసారి అట్లా రైస్ వేసిన తర్వాత కలిపి పక్కనే ఉండండి. డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఉడికిపోయిందండి రైస్, చూసారా, కొంచెం అది ఉడుకు చాలు. ఇప్పుడు ఆ నీళ్ళు వార్చేసుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా ఉడికిపోయింది, నూనె తేలింది, ముక్కలు బాగా ఉడికాయి. మంచి స్మెల్, నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే. ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతే తిందామన్నట్లుగా ఉంది. నాకైతే అస్సలు ఆరాటం ఎంత మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టైంలోనే ఈ మనం వంచి పెట్టుకొని వార్చుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. జాగ్రత్తగా ఇక్కడ హ్యాండిల్ చేయండి రైస్ని. ఇట్లాగా మొత్తం ఒకేసారి వేసేయచ్చు, మీకు చూపించాలని కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఓకే, అంతా రైస్ అంతా పైన వేసేసామండి. ఒక గిన్నె ఫుల్గా ఉంది. ఇప్పుడు ఫైనల్ టచింగ్ వచ్చేసి కొత్తిమీర కొంచెం లైట్గా అట్లా చల్లుకుందాం, మంచి గార్నిషింగ్ ఉంటుంది. కొత్తిమీరతో పాటుగా ఆడెడ్ ఫ్లేవర్, మనకి నెయ్యి వేస్తే ఆ రుచి కొంచెం వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆప్షనల్, మీ చాయిస్ అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, నెయ్యి అలాగా మొత్తం స్ప్రెడ్ చేయండి, ఒక చోట పోయకుండా అలా కొంచెం స్ప్రెడ్ చేసి మూత పెట్టేయడమే. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, మా ఇంటికి మెయిన్ రోడ్ చాలా దగ్గర, వెహికల్ హాంకింగ్స్ కానీ అన్నీ బాగా వినిపిస్తాయి. దాన్ని నేను కంట్రోల్ చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ వాయిసెస్ అన్నీ వినిపిస్తుంటాయి మీకు.
ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత మనము ఒక ఇనప పెనాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి దాని మీద ఈ గిన్నెని పెట్టి, అంటే ఇక కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దమ్ ప్రాసెస్కి వస్తున్నాం మనం ఇప్పుడు. ఒక్క 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం పెనం వేడెక్కేలాగా, నెక్స్ట్ పెనం వేడెక్కిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి దాని మీద మనము ఇప్పుడు కొంచెం బరువు పెడుతున్నాం. లోపల ప్రెషర్ బయటికి వెళ్ళకుండా. నేను కొంచెం హెవీ బరువే పెట్టా. మీరు ఇంకేమన్నా మీ ఆప్షన్లో ఉంటే చూసుకోండి. అలా ఒక 10 మినిట్స్ అండి, అయిపోయింది మన బిర్యానీ. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసాను స్టవ్ కట్టేసి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను దాదాపు ఒక 20 మినిట్స్ తర్వాత. ఓన్లీ 10 మినిట్స్ కుక్ చేసి ఆపేసి, దాని తర్వాత 15 నిమిషాలు అలాగే వదిలేసి ఆ ప్రెషర్ అంతా ఓపెన్ చేసి, వావ్, నెయ్యి వాసన ముందుగా మనకి భయంకరంగా తగులుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ మెయిన్ ఏంటంటే గరిటెని చాలా లోతుగా తింపి దాని నుంచి పైకి ఇలాగా మసాలా పైకి లాక్కురావాలి. ఇక్కడ ఈ మెయిన్ టిప్పు మనం చేస్తే కనుక బిర్యానీ సూపర్ టేస్ట్ వస్తుంది. కింద గ్రేవీనంతా కూడా మనం బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్లోనే ఉంటుందండి అసలైన రుచి. లేకపోతే రైస్ గ్రేవీ సపరేట్గా ఉంటుంది. దాన్ని బాగా కొంచెం గిన్నె హెవీగా నిండిపోయింది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది నాకైతే కలపడానికి. బట్ కొంచెం మీరు బరువుగా గిన్నె పట్టుకోగలిగితే దాన్ని ఇట్లా మనం టాస్ చేయొచ్చు, ఎగరేసి ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఓకేనా? మన బిర్యానీ టేస్టీ అండ్ వండర్ఫుల్ బడ్జెట్ బిర్యానీ, ఏం ఖర్చు లేకుండా చేసుకునే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని టాస్ చేస్తాను, ఒకసారి ట్రై చేస్తా. రెడీ, 1 2 3, కమాన్, టింగ్ టింగ్ టింగ్, ఎగరే బాగా మిక్స్ అవ్వాలి. అడుగుదంతా పైకి రావాలి, ఈ పైదంతా అడుగుకి వెళ్ళాలి. అర్రే కమాన్. బాగానే టాస్ చేసి కొంచెము పక్కకు తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు నేను తినడానికి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మా అభిప్రాయ మేధావి టేస్ట్ చెప్పే నా సుపుత్రుండి పిలుద్దాం, వాడేమంటాడు. సాయి, చూడు నాన్న, బడ్జెట్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు బేబీ. ఓకే డాడీ. ఫ్రాంక్గా ఈ రియాక్షన్స్ తొందరగా చెప్పు, వీడియో లేక అవుతుంది ఆడ. ఏమో ఇద్దరు సినిమా కాదు, 2:30 గంట సినిమా. బాగుంది, చాలా బాగుంది. వేడిగా ఉంది, చేయి కాలుతుంది కానీ సూపర్ ఉంది. చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి, తినండి, చాలా బాగుంది. ఆన్ చేసావా, ఆఫ్ చేసావా? లాస్ట్లో చెప్పేసేయి. సో ఈ ప్లేట్ మీకే. సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి.